హలో. నమస్తే. డెక్ ఇక్కడ చూస్తూనే ఈ కార్డొచ్చింది. సో, ఈ కార్డ్ ఏం తెలియజేస్తుంది? మీకొచ్చే పర్సన్ కావచ్చు, మీ మనసులో ఉండే వ్యక్తి కావచ్చు, ఏమనుకుంటున్నారు? వాళ్ళ ఎమోషన్స్ ఏంటి? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారా? వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు? మీ గురించి మీరు ఆలోచిస్తున్నట్టు వాళ్ళు కూడా మీ గురించి ఆలోచిస్తున్నారా? మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు? ఏ విధంగా వాళ్ళు మీ గురించి అనుకుంటున్నారు? సో, ఇక్కడ ఈ పర్సన్ మీ గురించి వాళ్ళ మనసులో మీ పేరుని అనుకుంటున్నారు. మీ గురించి ఎమోషన్ ఫీల్ అవుతున్నారు. ఎమోషనల్‌గా వాళ్ళు బాండింగ్ ఏర్పరచుకోవాలని చూస్తున్నారు. సో, మీ గురించి ఏదనుకున్నా కూడా మీ దగ్గరకొచ్చి ప్రపోజ్ చేస్తే మీకు తెలుస్తుంది. మీరు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చాలా క్లియర్‌గా ఉన్నారు. చాలా ఆహ్, ఏదైనా గూడా మీకు చెప్పాలి. చాలా స్పెసిఫిక్‌గా, చాలా క్లియర్‌గా, ఎమోషనల్‌గా చాలా చాలా ఏదో ఒక బాండింగ్‌తో ఉన్నారు. మీకు వాళ్ళ ఎమోషన్స్‌ని తెలియచేయాలనుకుంటున్నారు. వాళ్ళ ఇష్టాన్ని తెలియచేయాలనుకుంటున్నారు. వాళ్ళు మీ దగ్గరకొచ్చి వాళ్ళ మనసులో ఉండే వ్యక్తిత్వాన్ని తెలియచేయాలనుకుంటున్నారు. బట్ వాళ్ళ మనస్తత్వం ఎట్లంటే బయటికి అట్లా జోవియల్‌గా ఉంటారు. కానీ వాళ్ళ థింకింగ్ వేరే ఉంటుంది. వాళ్ళ లోపల మనసులో థింకింగ్ వేరే ఉంటుంది. పేజ్ ఆఫ్ కప్స్. సో, పేజ్ ఆఫ్ కప్స్ ఇది. సో, వాళ్ళ మనసులో ఉండే భావం ఏంటి అంటే, వాళ్ళు క్లియర్ కట్‌గా ఉన్నారు. మీతో ఏదైనా విషయం ఆహ్, మీకు తెలియచేయాలి. ఏది మనసులో పెట్టుకొని ఎప్పుడు దాన్ని బాధపడుతూ ఉండకుండా, వాళ్ళ మనసులో ఉండే విషయాన్ని మీకు తెలియచేయాలి అనేసేసి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఫస్ట్ కార్డ్ తీస్తూనే డెక్‌లో ఇదే వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో, ఈరోజు పర్సన్ ఏమనుకుంటున్నారు? సో, ఆ పర్సన్‌కి మీ గురించి థింకింగే కాదండి. అలాగే ఎక్కడైనా దూరంగా వెళ్ళి అంటే మీకు మీకు సంబంధించి ఏదైనా ప్లేస్‌కి రావాలని ఉన్నారు. మీరు దూరంగా ఉంటే మీకోసం వాళ్ళు ఎంత దూరమైనా వస్తారు. వాళ్ళు వచ్చి అంటే అక్కడికి మీరెక్కడైనా వేరే ప్లేస్‌లో దూరంగా ఉంటే అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీతో పాటి మాట్లాడడానికి, మీతో ఉండడానికి ప్రయత్నిస్తారు. మీతో ఏదైనా షేర్ చేసుకోవడానికి లేకపోతే వాళ్ళకు చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా అనుకోని డోంట్ కేర్‌లెస్‌గా ఉంటారు. అంటే నలుగురితో కలిసిపోతారు. బట్ మీకోసం ఏదైనా ఎదిరించడానికైనా కూడా సిద్ధంగానే ఉన్నారు. మీ గురించి ఎవరైనా అనుకుంటారేమో, మీ గురించి వాళ్ళు ఆలోచిస్తారేమో అనే థాట్ ఉన్నా కూడా వాళ్ళు డోంట్ కేర్. వాళ్ళు లక్ష్య పెట్టరు. వాళ్ళు కేర్‌లెస్‌గానే ఉంటారు. ఆ పర్సన్ అనేవాళ్ళు మీ దగ్గరికి రావాలి అనుకున్నప్పుడు ఆ పర్సను అస్సలు ఎవరిని గురించి కేర్ చేయరు. ఎవరితోనూ ఏమి పట్టించుకోరు. సో, మీ మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది. మీ మనస్తత్వం ఒక్కొక్కసారి ఏమనుకుంటారంటే, అరే! సమాజం ఏమనుకుంటుంది? అరే! లోకులు ఏమనుకుంటారు? లోకం అంటే ఏమనుకుంటుంది? సమాజం ఏమనుకుంటుంది? ఏదైనా మనము మిస్టేక్ చేస్తాన్నామా? తప్పు చేస్తాన్నామా? ఒకరిని ఇష్టపడేటప్పుడు మనసులో ఒక వ్యక్తి ఉన్నప్పుడు మన గురించి సమాజం ఏమనుకుంటుంది? ఇట్లాంటి థింకింగ్ మీకుంటుంది. కానీ ఈ పర్సన్‌కి అట్లాంటి థింకింగ్ ఉండదు. ఎవ్వరేమన్నా అనుకోని నేను అనుకోండేది నేను చేస్తాను. నేను అనుకోండేది నా మనసులో ఉండేది నేను చేస్తాను అనే వ్యక్తి ఈ మనస్తత్వం అనేది ఉంటుంది. సో, ఈ రీడింగ్ మీకు క్లెయిమ్ కావాలి అనంటే మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే నేను స్ట్రాంగ్, ఐయామ్ స్ట్రాంగ్ అని మీరు నాకు కమెంట్స్‌లో తెలియచేయండి. క్లెయిమ్ చేసుకోండి, మేనిఫెస్ట్ చేయండి. దీంట్లో తెలియచేయండి. ఇక్కడ చూడండి. ఎంత మంచి కార్డ్స్. ఒకేసారి 2 కార్డ్స్ వచ్చేసినాయి. సో, 2 ఏంజెల్స్ వచ్చినారు. ఒకేసారి 2 ఏంజెల్స్ వచ్చినారు. అంటే మీకు ఆ యూనివర్స్ నుంచి అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో మీకు చాలా ప్రొటెక్షన్ ఉందండి. ఎటువంటి ప్రొటెక్షన్ అంటే ఏదే గాని మీ దగ్గరికి నెగెటివ్ ఎనర్జీస్ రాకుండా ఇటువంటి ప్రొటెక్షన్ అనేది మీకు కల్పిస్తుంది ఆ యూనివర్స్. సో, మీరు ఇష్టపడే వ్యక్తి మీ లైఫ్‌లోకి వస్తారు. బట్ మీరు కొంచెం వెయిట్ చేయాలి. సో, వాళ్ళు అనుకోండేది సాధించిన తర్వాత మీ లైఫ్‌లోకి వాళ్ళు వస్తారు. వాళ్ళు అనుకోండేది వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏదైతే అనుకోని లైఫ్‌లో సెటిల్ కావాలనేసి వాళ్ళ మనసులో ఉందో అది అయిన తర్వాతనే మీ దగ్గరికొస్తారు. సో, అంతవరకు మీరు వెయిట్ చేయాలి. వాళ్ళ కోసం ఎదురు చూడాలి. ఓపికగా, సహనంగా వెయిట్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఎంత మంచి లైఫ్‌లో ఉంటారంటే, ఎంత మంచి
టాప్ పొజిషన్‌లో ఉంటారంటే ఒక ఏంజెల్ ప్రొటెక్షన్ ఉంటుంది. మీకు ఏంజెల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఆ ఏంజెల్ ఎప్పటికి మిమ్మల్ని ఇద్దరిని కాపాడుతూ ఉంటుందండి. మిమ్మల్ని ఇద్దరిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఆ ఏంజెల్. సో, మీకొక విధమైన మంచి ఒక లైఫ్‌ని ఆ ఏంజెల్ అనేది ప్రసాదిస్తుంది. సో, ఏంజెల్ మీకు ప్రొటెక్షన్‌గా ఉంటుంది. ఏంజెల్ మిమ్మల్ని సంరక్షిస్తుంది. మీకు ఏది కావాలనో అది ఆ ఏంజెల్ అని మీకు పంపిస్తుంది. ఇక్కడ చూడండి మొత్తం ప్రొటెక్షన్. మీకు ఇక్కడంతా మొత్తం ఫుల్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ ఏంజెల్ మీకు ప్రొటెక్ట్ చేస్తుంది. సో, ఇక్కడ ఎట్లాంటి సిట్యుయేషన్ అంటే అమ్మవారు, తర్వాత ఆహ్, ఇవి వాహనాలనుకుంటే అమ్మవారి వాహనము, తర్వాత శివయ్య వాహనము, తర్వాత విష్ణు వాహనము అందరూ ఉన్నారిక్కడ. అంటే వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఆ దేవుళ్ళు కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో, ఫుల్ ప్రొటెక్షన్‌లో ఉన్నారు మీరు. మీకంటూ ఒక లైఫ్, ఆ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండడానికి, మీరు హ్యాపీగా ఆనందంగా ఉండడానికి, ఒక ఒక లైఫ్‌ని ఎంజాయ్ చేయడానికి మీరు ఆ యూనివర్స్, ఆ డివైన్ ప్రొటెక్షన్ ఉంది. ఇక్కడ ఏంజెల్స్ ప్రొటెక్షన్ ఉంది. అక్కడ అక్కడ డివైన్ ప్రొటెక్షన్ ఉంది. సో, అన్నింటిలోనూ మీరు మంచిగా అదృష్టవంతులు, స్ట్రాంగ్ పర్సన్ ప్లస్ లక్కీ పర్సన్ కూడా. సో, ఇక్కడ చూపించేది ఏంటి అంటే ఎటువంటి సిట్యుయేషన్ వచ్చినా కూడా మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు. మీరు దాని నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. అది సాల్వ్ అయిపోతుంది. ఆ డివైన్, ఆ యూనివర్స్ ప్రొటెక్షన్ వల్ల మీకు అది సాల్వ్ అయిపోతుంది. అటువంటి మంచి లైఫ్ అనేది మీకు ఆ భగవంతుడి నుంచి వస్తుంది. అలాగే మీకు మీ లైఫ్‌లోకి వచ్చే పర్సన్ కూడా అంత మంచి వ్యక్తిగా ఉంటారు. మీకోసం వాళ్ళు ఎంతైనా కష్టపడే తత్వం ఉంటుంది. ఎమోషనల్లీ వాళ్ళు చాలా హైలో ఉంటారు బాగా. మిమ్మల్ని ఏదైనా అంటే మీరు బాధపడితే చూడలేరు. మీరు ఎమోషనల్ ఫీల్ అయినారంటే వాళ్ళు తట్టుకోలేరు. సో, అటువంటి ప్రొటెక్షన్ మీకు కలిగిస్తారు వాళ్ళు. సో, డివైన్ నుంచి మీకు ఉంది ప్రొటెక్షను. తర్వాత మీ పర్సన్ కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు. మీ పర్సన్ కూడా చాలా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. సో, మీ దగ్గరికి అంటే ఎట్లా ఉంటుందంటే మీరు ఎక్కడైనా మొత్తం వరల్డ్‌లో ఎక్కడైనా కూడా మీరు వెళ్లి తిరిగి వచ్చే స్వేచ్ఛ మీకుంటుంది. అటువంటి లైఫ్ అనేది మీకుంటుంది. సో, ఏది కావాలనుకున్నా కూడా, మీరు ఏది చేయాలనుకున్నా కూడా చేయొచ్చు. చదువు పరంగా కావచ్చు, ఇంకా ఏదైనా కూడా వేరే మీ ప్యాషను ఏదైనా కూడా మీరు ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని ఉంటుంది. ఆ ఫ్యాషన్ డిజైనింగ్ చేయడానికి కూడా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళు మీకు సపోర్ట్ ఇస్తారు. మీ పర్సన్ అనేవాళ్ళు సపోర్ట్ ఇస్తారు. అట్లనే డివైన్ కూడా మీకు సపోర్ట్ ఉంది ఇక్కడ. డివైన్, యూనివర్స్ సపోర్ట్ ఉంది కాబట్టి మీరు అనుకోండేది మీరు సాధిస్తారు. మీ మనసులో ఉండే కోరికను మీరు నెరవేర్చుకుంటారు. అది ఏదైనా కావచ్చు. మీరు డాన్స్ కావచ్చు, డాన్సింగ్‌లో రావాలనుకోవచ్చు, డాన్సింగ్, సింగింగ్, లేకపోతే ఈ యాక్టింగ్, ఇట్లా ఏదనుకున్నా కూడా మీకు సక్సెస్ అనేది వస్తుంది. మీ లైఫ్‌లో ప్రొఫెషన్‌గా ఏది తీసుకున్నా కూడా, లేకపోతే ప్యాషన్‌గా మీరు ఏది తీసుకున్నా కూడా అది మీకు సక్సెస్‌ని ఇస్తుంది. ఇక్కడ ఇన్ఫినిటీ లాగా ఇక్కడ చూడండి. ఇన్ఫినిటీ లాగా మొత్తం ఫుల్‌గా కవర్ చేసింది. అంటే ఇక్కడ ఎట్లుందంటే మీ సిట్యుయేషన్ మీరు ఏది అనుకున్నా కూడా మీకు జరుగుతుంది. అంటే ఇప్పుడు కొంతమందికి ఏదైనా అనుకుంటే ఇంట్లో ఆటంకాలు ఎదురు కావచ్చు. లేదంటే ఇంట్లో ఒప్పుకున్నారు సరే అనుకుంటే బయట ఆటంకాలు ఎదురు కావచ్చు. మీకు అట్లాంటి ఆటంకాలు లేకుండా మీకు ఇంట్లోనూ సపోర్ట్ ఉంటుంది. బయట సపోర్ట్ ఉంటుంది. మీ పర్సన్ మీకు సపోర్ట్ చేస్తారు. సో, ఫుల్లీ సపోర్టెడ్ మీకు. అన్నీ కూడా మీకు ఫుల్ సపోర్ట్‌గా ఉన్నాయి కాబట్టి మీరు ఆ లైఫ్‌లో సక్సెస్ అనేది సాధిస్తారు. మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్‌గా నిలబడతారు. ఒక స్ట్రాంగ్ వ్యక్తిత్వం ఉంటుంది. స్ట్రాంగ్ థింకింగ్ ఉంటుంది. సో, మీరు ఆ విధంగా మీ లైఫ్‌ని మీరు ఎంజాయ్ చేస్తారు. ఆ విధంగా మీరు మీ లైఫ్‌లో సక్సెస్ అవుతారు. అట్లాంటి సిట్యుయేషన్ అనేది మీకు చూపిస్తోంది. చూడండి. సో, మీరు చేసుకున్న దానికి మీరు ఏదైతే కలలు కన్నారో అది నిజమవుతుందండి. అది నిజమయ్యి మీ దగ్గరకొస్తుంది. సెలబ్రేట్ చేసుకుంటారు. మీరు ఫ్రెండ్స్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకునే సిట్యుయేషన్ అనేది వస్తోంది. ఇక్కడ 3 ఆఫ్ కప్స్ వచ్చింది. ఇక్కడ ఇదేంటిది? ఇదంటే ది వరల్డ్. ఇది ది వరల్డ్ వచ్చింది. ద వరల్డ్, తర్వాత టెంపరెన్స్. ఇక్కడ టెంపరెన్స్. ఇక్కడ 3 ఆఫ్ కప్స్ వచ్చింది. సో, మీరు చాలా మీ ఎంజాయ్‌మెంట్‌ని, మీ సంతోషాన్ని, మీ హ్యాపీనెస్‌ని మీరు సెలబ్రేట్ చేసుకుంటారు. అది ఎంత
మంచిగా అంటే ఎక్కడైనా మీరు ఫ్రెండ్స్‌తో ఎక్కడైనా దూరంగా ట్రిప్ వెళ్ళొచ్చు. మీకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసేదానికి సెలబ్రేట్ చేసుకుంటారు. ఆనందంగా మీ హ్యాపీనెస్‌ని మీరు అందరితోనూ షేర్ చేసుకుంటారు. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటారు. హ్యాపీ లైఫ్ వచ్చింది. అంటే మీరు ఏదైనా సక్సెస్ సాధించినప్పుడు అటువంటి ఒక రకమైన సెలబ్రేషన్ అనేది జరుగుతుంది. సో, మీరు తప్పకుండా మీ లైఫ్‌లో సక్సెస్ ఉంది కాబట్టి, మీ లైఫ్‌లో సెలబ్రేషన్ కూడా మీరు చేసుకుంటారు. అంత మంచి లైఫ్ అనేది, మీ సెలబ్రేషన్ అనేది మీ లైఫ్‌లో జరుగుతుంది. అందరి సపోర్ట్ ఉంటుంది. అందరి సపోర్ట్ ఉంటుంది కాబట్టి, హ్యాపీనెస్ అనేది ఉంది ఇక్కడ. హ్యాపీనెస్ అనేది ఉంది. అందరితో తిరుగుతారు, కలుస్తారు, నలుగురితోనూ మాట్లాడతారు. సో, సంతోషంగా ఉంటారు. లైఫ్ అంతా కూడా మీకు హ్యాపీనెస్ అనేది వస్తుంది. ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా ఉంటారు. ఎవరికీ భయపడరు. దేనికి భయపడరు. ధైర్యంగా అడుగు ముందుకేస్తారు. సో, సమాజము అందరూ అనుకుంటారు. ఎవరేమనుకున్నా గూడా ఒక రకమైన ధైర్యం అనేదొస్తుంది. డోంట్ కేర్ అనేసి, ఐ డోంట్ కేర్ అనేసి ఒక కేర్‌లెస్ అనేదొస్తుంది. మీ పర్సన్‌కే కాదు, మీకు కూడా అటువంటి ధైర్యం అనేది వస్తుంది. ఎందుకంటే, అటువంటి ధైర్యం వాళ్ళని చూసి మీరు కూడా నేర్చుకుంటారు. అట్లా ఉంటేనే ఈ కాలంలో బతకగలము. ప్రతిదానికి భయపడుతూ ఉంటే మనం ఈ కాలంలో బతకలేము అనే సిట్యుయేషన్‌కి మీరొస్తారు. సో, అప్పుడే మీరు ఒక ఒక మీరు అనుకునే దాన్ని సాధిస్తారు. అప్పుడే సక్సెస్‌ని సాధిస్తారు మీ లైఫ్‌లో. అప్పుడే మీరు ఇలాంటి సెలబ్రేషన్ అనేది చేసుకుంటారు మీరు. తప్పకుండా మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ అవుతారు అని ఇక్కడ చూపిస్తుంది. సో, మీరు ఇంతకాలం ఏదైనా మనసులో కొరత ఉండి బాధపడింటే, ఏదైనా చిన్న చిన్న విషయాలకు కానీ, లేకపోతే ఒక రకమైన చిన్న అంటే సాటిస్ఫాక్షన్ లేకుండా అన్‌హ్యాపీ లేకపోతే డిసప్పాయింట్‌మెంట్, సాటిస్ఫాక్షన్ ఉండదు. సో, అసంతృప్తి అనేది ఉంటుంది. దానికంతటికి కారణం ఏంటి అనంటే, పాస్ట్ లైఫ్స్‌లో చేసుకున్న మీ కర్మ ఫలితం. అంటే పాస్ట్ లైఫ్‌లో ముందు పూర్వజన్మలో కావచ్చు, ముందు జన్మలో కావచ్చు, లేకపోతే ఇక్కడే పాస్ట్ లైఫ్‌లో మీరు చిన్నగా ఉన్నప్పుడు కొంచెం అట్లా ఉన్నప్పుడు ఏదైనా మీకు తెలియకుండా చేసిండే తప్పిదాల వల్ల, మీరు చేసుకుండే బాధల వల్ల ఏదైనా ఫలితం, ఆ ఫలితం అనేది అది ఎప్పటికైనా అనుభవించాల్సిందే. అది మామూలుగా ఏమంటారంటే, అది పూర్వజన్మ ఫలితము లేకపోతే పాస్ట్ ఫలితం అంట 12 ఏండ్ల వరకు అనుభవిస్తారు. చిన్నప్పటి నుంచి 12 ఏండ్ల వరకు అనుభవిస్తారంటారు. సో, ఆ ఫలితమే మీకు ఇంతవరకు ఏదైనా బాధలు గాని, దుఃఖము, కష్టము, ఏడుపు అవన్నీ వచ్చింది అనంటే, ఇది పాస్ట్ కర్మ ఫలితం వల్లనే మీకు అది వచ్చుంటుంది. సో, ఇప్పటితో మీకు అది తీరిపోతుంది. కాబట్టి మీ లైఫ్‌లో సంతోషం అనేది రాబోతోంది. మీకు ఇప్పటితో ఆ దుఃఖం అంతా తీరిపోతుంది. మీరు చేసుకోండే పాపము, బాధ అదంతా కూడా తీరిపోతుంది. సో, ఇక్కడ ఏంజెల్ మీకు ఏం చెప్తోంది అంటే, ఏంజెల్ మీకు మీరు చేసుకోండే ఏ ఏ ఫలి పాపకర్మ ఫలితం అంతా కూడా ఇంక అయిపోయింది. ఇప్పటితో ఈ రోజుతో మీకు అయిపోయింది. ఈ రోజుతో అంటే ఈరోజు మీరు ఎప్పుడైతే ఈ వీడియో మీ కళ్ళ ముందుకొస్తుందో, ఈ వీడియోని ఎప్పుడైతే మీరు చూస్తారో, అప్పటితో మీ కర్మ ఫలితం అనేది సమాప్తమైపోతుంది. పాప పరిహారం అనేది సమాప్తమైపోతుంది. పాప పరిహారం జరిగిపోతుంది. సో, మీకు ఎటువంటి బాధ ఉండదు. సో, కాబట్టి ఇప్పటి నుంచి ఇంక నెక్స్ట్ నుంచి మీకు చాలా మంచి టైం అనేది రాబోతోంది. చాలా మంచి లైఫ్ అనేది మీకు రాబోతోంది అని ఇక్కడ మేళం ఊదుతూ మరి ఆ ఏంజెల్ అనే ఆమె ఏంజెల్ అనేవాళ్ళు అంటే వాళ్ళకి జెండర్ లేదు. సో, ఏంజెల్ మీకు తెలియజేస్తున్నారు. ఇక్కడ మీకు ఇంక అయిపోయింది. మీ 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 కర్మ ఫలితము పరిసమాప్తం అయిపోయింది. సో, పరిసమాప్తం అయిపోయింది కాబట్టి ఇక్కడి నుంచి మీకంతా శుభయోగమే, శుభకాలమే అనేసి ఇక్కడ చెప్తుంది. సో, ఈ వీడియో మీకు క్లెయిమ్ కావాలి అనుకుంటే తప్పకుండా మీరు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఐ యామ్ స్ట్రాంగ్ పర్సన్. నేను ఒక మంచి స్ట్రాంగ్ పర్సన్‌ని అనేసేసి కామెంట్‌ల ద్వారా తెలియచేయండి. అలాగే ఈ వీడియోకి మీరు 111 అనే నంబర్స్‌ని క్లెయిమ్ చేసుకొని కామెంట్‌లో తెలియచేయండి. ఓకే. థాంక్ యూ.